హలో అండ్ వెల్కమ్ టు సాధన ఎడ్యుకేషనల్ అకాడమీ. ఈ వీడియోలో నేను ఎస్ఎస్సి జీడీ 2022 క్వశ్చన్ పేపర్లోని బ్లడ్ రిలేషన్స్లో వచ్చిన అన్ని షిఫ్ట్ల క్వశ్చన్స్ను డిస్కస్ చేయబోతున్నాను. బ్లడ్ రిలేషన్స్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి అంటే మనకు జెండర్, జనరేషన్ ఈ రెండు తెలిసి ఉండాలి. ఇక్కడ జెండర్ గురించి మనం మాట్లాడితే మేల్ని ప్లస్తోని, ఫీమేల్ని మైనస్తోని చూపిస్తుంటాం. సపోజ్ ఏ ఈజ్ మేల్ అని అన్నాడు అంటే ఏ ప్లస్, బి ఈజ్ ఫీమేల్ అయితే బి మైనస్, ఇలా చూపిస్తుంటాం. ఇది జెండర్ గురించి. నెక్స్ట్ జనరేషన్ దగ్గరికి వస్తే ఈ జనరేషన్ గురించి నేను ఫస్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా చెప్తాను చూడండి. మీరున్న జనరేషన్ని 0 జనరేషన్ అని అంటాం, మీ పై జనరేషన్ని +1 అని, ఆ పై జనరేషన్ని +2 అని, ఇంకా పై జనరేషన్ని +3 అని చూస్తుంటాం. అదే మీ తర్వాత వచ్చే జనరేషన్ని -1 అని, ఆ తర్వాత వచ్చే జనరేషన్ని -2 అని, ఇంకా కింది జనరేషన్ని మనం -3 అని చూస్తుంటాం. ఇక్కడ ఈ జెండర్, జనరేషన్ తెలిస్తే దాదాపు 60% బ్లడ్ రిలేషన్స్ క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేయొచ్చు. ఇక ఇంకొక విషయం, మనం సింబాలిక్గా మీకు సెంటెన్స్లో ఇచ్చిన దాన్ని సింబాలిక్గా మనం నొటేషన్స్లో ఇది రాయాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ బ్రదర్ ఆఫ్ బి అని ఉంది. ఏ ఈజ్ బ్రదర్ ఆఫ్ బి అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ని మనం ఈ సింబల్తో యూజ్ చేస్తాం. ఏ జెండర్ మనకు తెలుసు కాబట్టి ఏ ప్లస్, బి ప్లస్సా మైనస్సా అనేది మనకి ఇవ్వలే కాబట్టి ఏ ఈజ్ బ్రదర్ ఆఫ్ బి అని అంటే ఈ విధంగా చూపిస్తాం. సపోజ్ సి ఈజ్ సిస్టర్ ఆఫ్ డి, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈ సింబల్ అని చెప్పాను నేను. సి సిస్టర్ అంటే సి జెండర్ మనకు తెలుసు, డి జెండర్ తెలియదు కాబట్టి సి మైనస్ డి అని రాశారు. నెక్స్ట్ పి ఈజ్ వైఫ్ ఆఫ్ క్యూ, వైఫ్ అండ్ హస్బెండ్ అని మనం ఈ సింబల్తో చూపిస్తాం. పి ఈజ్ వైఫ్ ఆఫ్ అంటే పి మైనస్ అని తెలుసు, ఒకరు వైఫ్ అయితే ఇంకొకరు హస్బెండ్ అవుతారు కాబట్టి ఇక్కడ క్యూ ప్లస్ అవుతుంది, పి మైనస్ క్యూ ప్లస్. నెక్స్ట్ ఎల్ ఈజ్ సన్ ఆఫ్ ఎం, ఎంకి ఎల్ సన్ అంటే ఎం తర్వాత జనరేషన్లో అంటే కింది జనరేషన్లో ఎల్ ఉంటాడు. ఎల్ ఇక్కడ సన్ అని అన్నాడు కాబట్టి ఎల్ ప్లస్ అని వస్తుంది. అంటే ఎం ఎల్కి ఫాదర్ అయినా కావచ్చు, మదర్ అయినా కావచ్చు, అంటే పేరెంట్ అని అంటాం. ఇది మనం సింబాలిక్గా బ్లడ్ రిలేషన్స్లో ఇచ్చిన వాటిని చూపించవచ్చు. ఇప్పుడు మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని, ఎస్ఎస్సి జీడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, లుక్ ఎట్ ఏ ఫోటో. మరియా సెడ్ షీ ఈజ్ మై మదర్స్ ఓన్లీ డాటర్. షీ ఈజ్ మై మదర్స్ ఓన్లీ డాటర్. ఇక్కడ ఫోటోలో చూసుకుంటూ ఎవరు చెప్తుండ్రు? మరియా చెప్తుండ్రు. కాబట్టి డైరెక్ట్ స్పీచ్లో క్వశ్చన్ ఉన్నప్పుడు మై అని అన్నారు అని అంటే ఇక్కడ మరియా. లుకింగ్ ఎట్ ఏ ఫోటో అని అన్నాడంటే షీ ఏమవుతారు? మనకు ఫోటోలో ఉన్న వ్యక్తి అవుతారు. ఓకే, ఇప్పుడు ఈజ్ అని అన్నాడంటే ఈజ్ ఈక్వల్ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు అని అంటే మరియా వాళ్ళ, మై అన్నప్పుడు మరియా వాళ్ళ మదర్ అంటే అమ్మమ్మ వాళ్ళ ఓన్లీ డాటర్ అన్నాడు. వాళ్ళ అమ్మమ్మకు ఒకరే డాటర్ ఉన్నారంటే మరియా వాళ్ళ మదరు ఎవరు అని అంటే ఆ ఫోటోలో ఉన్నవాళ్ళు అని. ఇక్కడ హౌ ఈజ్ విజిబుల్ రిలేటెడ్ టు మరియా అని అన్నాడు. హౌ ఈజ్ విజిబుల్ రిలేటెడ్ టు మరియా అని అన్నాడు. అంటే ఆటోమేటిక్గా మనకు ఆన్సరు మదర్ అవుతుంది కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, నికోల్ ఈజ్ డయాన్స్ సిస్టర్, వెనెస్సా ఈజ్ డయాన్స్ మదర్, రాజ్ ఈజ్ వెనెస్సాస్ ఫాదర్. ఇక్కడ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి, మనం అడిగింది ఏంది అనేది చూడాలి. ఇక్కడ ఇచ్చిన డాటానంతా టైం వేస్ట్ చేసుకొని చదవద్దు. హౌ ఈజ్ వెనెస్సా రిలేటెడ్ టు నికోల్. వెనెస్సా ఎక్కడుంది? ఇక్కడ వెనెస్సా ఉంది. నికోల్ ఎక్కడ ఉన్నారు? ఇక్కడ ఉన్నారు. అంటే ఇంతవరకు సరిపోతుంది, అంటే మిగతాది మనం చదవాల్సిన అవసరం లేదు. ఇక్కడ నికోలు డియానాస్ సిస్టర్ అని అన్నాడు. నికోలు డియానాస్
సిస్టర్ అని అంటే ఎన్ మైనస్. ఇక్కడ బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి మనకి ఈ సింబల్ యూజ్ చేయాలని చెప్పాను కదా నేను. ఓకే, ఇక్కడ వినెస్సా ఈజ్ డయానాస్ మదర్ అని. డయానాస్ మదర్ ఎవరు అని అంటే వినెస్ అంటే వి మైనస్. ఇక్కడ క్వశ్చన్ ఏమని అంటుండు, హౌ ఈజ్ వనెస్సా రిలేటెడ్ టు నికోల్. వనెస్సా నికోల్కి ఏమవుతుంది అని అంటే ఆటోమేటిక్గా మనకు మదర్ అవుతుంది. అంటే ఆన్సర్ థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్. థర్డ్ క్వశ్చన్, ఇక్కడ మనం వీటిని కోడెడ్ బ్లడ్ రిలేషన్స్ క్వశ్చన్స్ అని అంటాం. $E మీన్స్ డి ఈజ్ డాటర్ ఆఫ్ ఈ అని అన్నాడు. అంటే డాలర్ ఈ మధ్యన రెండింటి మధ్యన డాలర్ తీసేస్తే డి అంటే ఇక్కడ కూడా డీనే ఇచ్చాడు, అంటే ఫస్ట్ పర్సన్ ఇచ్చాడు. ఇక్కడ ఈ అంటే ఇక్కడ ఈనే ఇచ్చాడు, అంటే సెకండ్ పర్సన్ సెకండ్ ప్లేస్లోనే ఇచ్చాడు. అంటే $, వాటి మధ్యన డాలర్ మనం రిమూవ్ చేస్తే, 2 persons మధ్యన డాలర్ రిమూవ్ చేస్తే మనం ఏమని పెట్టాలి, డాటర్. ఫస్ట్ పర్సన్ ఈజ్ డాటర్ ఆఫ్ సెకండ్ పర్సన్. ఇక్కడ ఎట్ ద రేట్ అని అంటే మదర్ అని ఇచ్చాడు, ప్లస్ అంటే ఫాదర్ అని ఇచ్చాడు, స్టార్ అంటే హస్బెండ్ అని ఇచ్చాడు. మనని క్వశ్చన్ ఇన్ఫర్మేషన్ ఇంకేమి ఇచ్చాడు, మనకు $P*T$X ప్లస్ Z అని ఇచ్చాడు. P*T అని అంటే P ఈజ్ హస్బెండ్ ఆఫ్ T, వైఫ్ అండ్ హస్బెండ్ అని మనం ఈ సింబల్తో చేస్తాం. తర్వాత $T$X అని అన్నాడు. $T$X అని అంటే T ఈజ్ డాటర్ ఆఫ్ X. తర్వాత ఏమని అన్నాడు, X ప్లస్ Z. X ప్లస్ అంటే X ఈజ్ ఫాదర్ ఆఫ్ Z. X ఈజ్ ఫాదర్ ఆఫ్ Z అంటే ఇక్కడ మనం Z ఇక్కడ రాయొచ్చు. మనం క్వశ్చన్లు ఏమని అడుగుతుండో, హౌ ఈస్ P రిలేటెడ్ టు Z అని. P జెడ్కి ఏమవుతుంది అంటే జెడ్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ అని అన్నప్పుడు ఆటోమేటిక్గా మనకు ఆన్సర్ సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. ఫోర్త్ క్వశ్చన్, ఇక్కడ మైనస్ అంటే ఫస్ట్ పర్సన్, ఇక్కడ రివర్స్ ఎఫ్ ఉన్నప్పుడు ఇక్కడ ఫస్ట్ ఎఫ్ఏ ఇచ్చాడు, జీ అంటే జీనే ఇచ్చాడు కాబట్టి ఇక మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. మైనస్ ఉంది అని అంటే బ్రదర్, స్టార్ అంటే సిస్టర్, ప్లస్ ఫాదర్, డాలర్ అంటే మనకు మదర్ అని ఇచ్చాడు. మనకు కావాల్సింది ఏంటి, ఇది $I. $I అని అంటే హెచ్ ఈజ్ మదర్ ఆఫ్ ఐ, అంటే ఐ కిందికి వస్తారు, హెచ్ పైన అంటారు. నెక్స్ట్ I ప్లస్ జే. I ప్లస్ జే అంటే ఐ ఈజ్ ఫాదర్ ఆఫ్ జే. నెక్స్ట్ జే మైనస్ కే అంటే జే ఈజ్ బ్రదర్ ఆఫ్ కే. మనం క్వశ్చన్లు ఏమని అడిగిండు, హౌ ఈజ్ హెచ్ రిలేటెడ్ టు కే అని అన్నాడు. హెచ్ కేకి ఏమవుతారు అన్నాడు, అంటే కే వాళ్ళ ఫాదర్ ఐ అవుతుంది, ఫాదర్ వాళ్ళ మదర్ అని అంటే ఇక్కడ మనకు పెటర్నల్ గ్రాండ్ మదర్, అంటే థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ సేమ్ ఫస్టే సెకండే ఉంది కాబట్టి మైనస్ అంటే మనకు బ్రదర్ అని, యాష్ అంటే డాటర్ అని, స్టార్ అంటే ఫాదర్ అని, డాలర్ అంటే వైఫ్ అని ఇచ్చాడు. ఓకే, మనం ఫస్ట్ సింబాలిక్గా రాస్తాం. $B అంటే ఏ ఈజ్ వైఫ్ ఆఫ్ బి. నెక్స్ట్ B-T అంటే B ఈజ్ బ్రదర్ ఆఫ్ T. తర్వాత D*C, D ఈజ్ ఫాదర్ ఆఫ్ C. క్వశ్చన్లు ఏమన్నాడు, హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు D అని అన్నాడు. Dకి ఏ ఏమవుతుంది అంటే D వాళ్ళ బ్రదర్ వాళ్ళ వైఫ్ అని అంటే ఇక్కడ ఏకి ఏ ఈజ్ సిస్టర్ ఇన్ లా ఆఫ్ డి అవుతుంది, అంటే ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ సిక్స్త్, ఈజ్ ఈక్వల్ అంటే సన్ అని ఇచ్చాడు. నెక్స్ట్ స్టార్ అంటే మదర్, తర్వాత పర్సంటేజ్ అంటే హస్బెండ్, డాలర్ అంటే సిస్టర్.
ఇప్పుడు ఫస్ట్ ఎక్స్ డాలర్ డి అంటే ఎక్స్ ఈజ్ సిస్టర్ ఆఫ్ డి. డి ఈజ్ ఈక్వల్ టు ఎం అంటే డి ఈజ్ సన్ ఆఫ్ ఎం. తర్వాత ఎం స్టార్ ఎన్ అంటే ఎం ఈజ్ మదర్ ఆఫ్ ఎన్. ఇది మనకు నోటేషన్. దీనిలో క్వశ్చన్ ఏమడిగింది, హౌ ఈజ్ ఎం రిలేటెడ్ టు ఎక్స్ అని అన్నాడు. అంటే ఎక్స్కి ఎం ఏమవుతుంది అని అన్నాడు. అంటే ఏమవుతుంది ఇక్కడ మనకు మదర్ అవుతుంది. అంటే సిక్స్త్ దానికి ఆన్సర్ సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, పర్సంటేజ్ అంటే బ్రదర్ ప్లస్ డాటర్ ఈజ్ ఈక్వల్ టు సన్, యాష్ అంటే వైఫ్. ఇక్కడ ఎల్ ప్లస్ ఎం, ఎల్ ప్లస్ ఎం అంటే ఎల్ ఈజ్ డాటర్ ఆఫ్ ఎన్. తర్వాత ఎం పర్సంటేజ్ ఎన్, ఎం ఈజ్ బ్రదర్ ఆఫ్ ఎన్. ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఓ అంటే ఎన్ ఈజ్ సన్ ఆఫ్ ఓ, ఎన్ ఈజ్ సన్ ఆఫ్ ఓ. ఓ యాష్ పి అంటే ఓ ఈజ్ వైఫ్ ఆఫ్ పి. క్వశ్చన్ ఏమన్నాడు, హౌ ఈజ్ పి రిలేటెడ్ టు ఎల్ అని అన్నాడు. ఎల్కి పి ఏమవుతారు అని అంటే ఎల్ వాళ్ళ ఫాదర్, ఫాదర్ వాళ్ళ ఫాదర్, ఫాదర్ వాళ్ళ ఫాదర్ కాబట్టి ఇక్కడ మనకు ఫాదర్స్ ఫాదర్ అంటే సెవెంత్ దానికి ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ప్లస్ అంటే ఇక్కడ రివర్స్ ఇచ్చాడు చూడండి. ఏ ప్లస్ బి అంటే ఈ రెండింటి మధ్యన ప్లస్ని రిమూవ్ చేస్తే బి ఈజ్ ఫాదర్ ఆఫ్ ఏ అని అంటే ఇక్కడ సెకండ్ పర్సన్ ఫస్ట్ పర్సన్ రిలేషన్ ఇచ్చాడు. సెకండ్ పర్సన్ని ఫస్ట్ పర్సన్ అంటే అలాంటప్పుడు ఇక్కడ మనం ఆర్ అని పెట్టుకున్నాం అనుకోండి, ఇది రివర్స్ అని మీరు క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది, టైం వేస్ట్ కాకుండా. ప్లస్ రిమూవ్ చేస్తే మనకు ఇక్కడ ఫాదర్ అని, మైనస్ రిమూవ్ చేస్తే మదర్ అని, ఎట్ ద రేట్ అయితే బ్రదర్, నెక్స్ట్ స్టార్ అయితే సన్. ఇక్కడ ఇచ్చింది అది. ఇప్పుడు ఏ ప్లస్ ఏ స్టార్ బి అని అంటే బి ఈజ్ సన్ ఆఫ్ ఏ, రివర్స్ చదువుకోవాలి. బి ఈజ్ సన్ ఆఫ్ ఏ. దీని తర్వాత బి ప్లస్ సి అని అంటే సి ఈజ్ ఫాదర్ ఆఫ్ బి, సి ఈజ్ ఫాదర్ ఆఫ్ బి అంటే సి ప్లస్ అవుతుంది, ఏ మైనస్ అవుతుంది. సి ఎట్ ద రేట్ డి అంటే డి ఈజ్ బ్రదర్ ఆఫ్ సి, డి ఈజ్ బ్రదర్ ఆఫ్ సి. నెక్స్ట్ డి మైనస్ ఈ అని అంటే ఈ ఈజ్ మదర్ ఆఫ్ డి, ఈ ఈజ్ మదర్ ఆఫ్ ఈ. మనకు కావాల్సింది ఏంటి, హౌ ఈజ్ ఈ రిలేటెడ్ టు ఏ, ఏకి ఈ ఏమవుతారు అన్నాడు. అంటే ఏ వాళ్ళ హస్బెండ్, హస్బెండ్ వాళ్ళ మదర్, హస్బెండ్ వాళ్ళ మదర్ అని అంటే ఏమవుతుంది, మదర్ ఇన్ లా అవుతుంది. అంటే ఎయిత్ దానికి ఆన్సర్ థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ నైన్త్, ఇక్కడ ఇది డైరెక్ట్ ఇచ్చాడు, రివర్స్ ఏమీ ఉంది. ఇక్కడ ఏ ఉంటే ఇక్కడ కూడా ఏనే ఉంది, బి ఉంటే బీనే ఉంది, అంటే డైరెక్ట్ మనం తీసుకోవచ్చు. ఎట్ ద రేట్ అని అంటే హస్బెండ్, అండ్ అని రిమూవ్ చేస్తే మనకు మదర్, యాష్ అని రిమూవ్ చేస్తే డాటర్, పర్సంటేజ్ అని రిమూవ్ చేస్తే సిస్టర్. మనకు ఆర్ యాష్ ఎల్ అంటే ఆర్ ఈజ్ డాటర్ ఆఫ్ ఎల్, ఎల్ పర్సంటేజ్ జి అంటే ఎల్ ఈజ్ సిస్టర్ ఆఫ్ జి, జి ఎట్ ద రేట్ వి అంటే జి ఈజ్ హస్బెండ్ ఆఫ్ వి, వి అండ్ పి అంటే వి ఈజ్ మదర్ ఆఫ్ పి. మన క్వశ్చన్ ఏమన్నాడు, హౌ ఈజ్ ఎల్ రిలేటెడ్ టు పి అంటే పికి ఎల్ ఏమవుతారో అన్నాడు. అంటే పి వాళ్ళ ఫాదర్ కదా జి, ఫాదర్ వాళ్ళ సిస్టర్, ఫాదర్ వాళ్ళ సిస్టర్ అని అంటే ఆటోమేటిక్గా సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. ఇక్కడ ప్లస్ అంటే మనకు మదర్ అని, మైనస్ అంటే ఫాదర్ అని, ఇంటూ అంటే బ్రదర్ అని, అండ్ అంటే వైఫ్ అని ఇచ్చారు. ఇప్పుడు కావాల్సింది ఎన్ ఇంటూ పి, ఎన్ ఈజ్ వైఫ్ ఆఫ్, ఎన్ ఈజ్ వైఫ్ ఆఫ్ పి. తర్వాత పి మైనస్ క్యూ, పి ఈజ్ ఫాదర్ ఆఫ్ క్యూ. నెక్స్ట్ క్యూ ప్లస్ టి అంటే క్యూ ఈజ్ మదర్ ఆఫ్ టి, టి ఇంటూ ఆర్
అంటే టీ ఈజ్ బ్రదర్ ఆఫ్ ఆర్. మనకు కావాల్సింది అవ్ ఈజ్ ఎన్ రిలేటెడ్ టు ఆర్. ఆర్కి ఎన్ ఏమవుతారు అని అన్నాడు. అంటే ఆర్ వాళ్ళ మదర్, మదర్ వాళ్ళ మదర్, అంటే ఇక్కడ మదర్స్ మదర్. అంటే 10th దానికి ఆన్సర్ ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. 11th క్వశ్చన్. ఏ మైనస్ బి మీన్స్ బి ఈజ్ మదర్ ఆఫ్ ఏ. అంటే ఇది రివర్స్ ఆర్డర్లో ఇచ్చాడు. అంటే ఫస్ట్ బి ఇచ్చాడు, తర్వాత ఏ అని అన్నాడు. కాబట్టి మైనస్ ఉంటే మదర్ రివర్స్ ఆర్డర్లో తీసుకోవాలి. డాలర్ యాష్ ఉంటే మనకు ఇక్కడ సిస్టర్ అని ఇచ్చాడు. డాలర్ అంటే హస్బెండ్ అని ఇచ్చాడు. మనకు కావాల్సింది ఏంది? ఏ మైనస్ బి అంటే బి ఈజ్ మదర్ ఆఫ్ ఏ. బి ఈజ్ మదర్ ఆఫ్ ఏ. తర్వాత బి డాలర్ సి అంటే సి ఈజ్ సిస్టర్ ఆఫ్ బి. సి ఈజ్ సిస్టర్ ఆఫ్ బి. తర్వాత సి మైనస్ డి అని అన్నాడు. అంటే డి ఈజ్ మదర్ ఆఫ్ సి. డి ఈజ్ మదర్ ఆఫ్ సి. డి డాలర్ ఈ అని అన్నాడు. అంటే ఈ ఈజ్ హస్బెండ్ ఆఫ్ డి. ఈ ఈజ్ హస్బెండ్ ఆఫ్. మనకు కావాల్సింది ఏంటి? హౌ ఈజ్ ఈ రిలేటెడ్ టు ఏ. ఏకి ఈ ఏమవుతారు అని అన్నాడు. అంటే ఏ వాళ్ళ మదర్, మదర్ వాళ్ళ ఫాదర్, మదర్ వాళ్ళ ఫాదర్. కాబట్టి 11th దానికి ఆన్సర్ సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 12th. ఏ ప్లస్ బి మీన్స్ ఏ ఈజ్ సిస్టర్ ఆఫ్ బి. అంటే మనకు రివర్స్ ఆర్డర్ ఏమి వేయాలి, డైరెక్ట్గానే ఇచ్చాడు. అంటే ప్లస్ అంటే మనం ఏం చేయాలి? సిస్టర్ అని పెట్టాలి. అంటే ఆ రెండింటి మధ్యన సిస్టర్. మైనస్ అంటే ఫాదర్, ఇంటూ అంటే బ్రదర్. ఇక్కడ మనకు క్యూ ప్లస్ ఆర్ అన్నాడు. అంటే క్యూ ఈజ్ సిస్టర్ ఆఫ్ ఆర్. ఆర్ మైనస్ పి అని అన్నాడు. అంటే ఆర్ ఈజ్ ఫాదర్ ఆఫ్ పి. పి ఇంటూ ఎన్ అంటే పి ఈజ్ బ్రదర్ ఆఫ్ ఎన్. ఎన్ మైనస్ ఎస్ అంటే ఎన్ ఈజ్ ఫాదర్ ఆఫ్ ఎస్. మనకు కావాల్సింది ఏంటి? హౌ ఈజ్ ఆర్ రిలేటెడ్ టు ఎస్. అంటే ఎస్కి ఆర్ ఏమవుతారు అని అన్నాడు. ఎస్ వాళ్ళ ఎవరు? ఇక్కడ ఫాదర్, ఫాదర్ వాళ్ళ ఫాదర్. అంటే మనకు ఫాదర్ వాళ్ళ ఫాదర్ అంటే సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 13th. ఏ @ బి మీన్స్ ఏ ఈజ్ హస్బెండ్ ఆఫ్ బి. అలా అంటే @ అంటే హస్బెండ్ అని అన్నాడు. ఐండ్ అంటే మదర్ అని అన్నారు. యాష్ అంటే మనకు డాటర్. పర్సంటేజ్ అంటే సిబ్లింగ్ అన్నాడు. ఓకేనా? సిబ్లింగ్ అంటే బ్రదర్స్ సిస్టర్స్ని మనం సిబ్లింగ్స్ అని అంటాం. ఇక్కడ ఆర్ యాష్ పి అని అన్నాడు. ఆర్ యాష్ పి అని అంటే ఆర్ ఈజ్ డాటర్ ఆఫ్ పి. తర్వాత పి @ డబ్ల్యూ అని అన్నాడు. అంటే పి ఈజ్ హస్బెండ్ ఆఫ్ డబ్ల్యూ. తర్వాత డబ్ల్యూ పర్సంటేజ్ ఎఫ్ అంటే డబ్ల్యూ ఎవరికి? ఎఫ్కి సిబ్లింగ్. నెక్స్ట్ ఎఫ్ అండ్ కే అని అన్నాడు. అంటే ఎఫ్ ఈజ్ మదర్ ఆఫ్ కే అని అన్నాడు. క్వశ్చన్ ఏమన్నాడు? అవ్ ఈజ్ ఆర్ రిలేటెడ్ టు కే. కేకి ఆర్ ఏమవుతారు అని అన్నాడు. అంటే కే వాళ్ళ ఇక్కడ మనకు మదర్, మదర్ వాళ్ళ సిస్టర్ డబ్ల్యూ. డబ్ల్యూ సిస్టర్ వాళ్ళ కొడుకు, సిస్టర్ వాళ్ళ కూతురు ఎవరు? ఆర్. కాబట్టి వీళ్ళిద్దరు ఏమవుతారు? సేమ్ జనరేషన్ ఉంటారు. కాబట్టి ఆటోమేటిక్గా మనకు ఆన్సర్ ఫస్ట్ వన్ మదర్స్ సిస్టర్స్ డాటర్. ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. 14th క్వశ్చన్. ఏ యాష్ బి మీన్స్ ఏ ఈజ్ బ్రదర్ ఆఫ్ బి. అంటే యాష్ అంటే మనకేమని అన్నాడు? బ్రదర్ అని. @ అంటే డాటర్ అని. ఐండ్ అంటే హస్బెండ్ అని. పర్సంటేజ్ అంటే వైఫ్ అని. స్టార్ అంటే సన్ అని ఇచ్చాడు. మనకు కావాల్సింది ఏంది? వీటిని ఒక్కదాన్ని మనం సపరేట్గా చూద్దాం. పి
m అంటే p ఈజ్ డాటర్ ఆఫ్ m. తర్వాత m%h అంటే m ఈజ్ వైఫ్ ఆఫ్ h. తర్వాత h యాష్ a అని అన్నాడు అంటే h ఈజ్ బ్రదర్ ఆఫ్ a అని అన్నాడు. తర్వాత a@g అని అంటే a ఈజ్ డాటర్ ఆఫ్ g. తర్వాత g అండ్ b అని అన్నాడు అంటే g ఈజ్ హస్బెండ్ ఆఫ్ b. g ఈజ్ హస్బెండ్ ఆఫ్ b. మనం క్వశ్చన్ ఏమడిగిండు, హౌ ఈజ్ b రిలేటెడ్ టు p. pకి b ఏమవుతారో అన్నాడు అంటే p వాళ్ళ ఫాదర్ ఎవరు, h వాళ్ళ మదర్. అంటే ఆన్సర్ మనకు సెకండ్ వన్, ఫాదర్స్ మదర్ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ ప్లస్ a ప్లస్ b మీన్స్ a ఈజ్ బ్రదర్ ఆఫ్ b. ప్లస్ అంటే బ్రదర్ అని, మైనస్ అంటే మదర్ అని, ఇంటూ రిమూవ్ చేస్తే మనకు ఫాదర్ అని, డివిజన్ రిమూవ్ చేస్తే సన్ అని ఇచ్చాడు. p ఇంటూ క్యూ అని అంటే p ఈజ్ ఫాదర్ ఆఫ్ q. తర్వాత q ఇంటూ r అంటే q ఈజ్ ఫాదర్ ఆఫ్ r. r ప్లస్ d అంటే r ఈజ్ బ్రదర్ ఆఫ్ d. d డివైడెడ్ బై s అంటే డివైడెడ్ అంటే సన్. d ఎవరికి సన్ను, ఎస్కి సన్ అంటే s మైనస్ b అని అన్నాడు. s మైనస్ b అంటే s ఈజ్ మదర్ ఆఫ్ b. ఇది మనకి ఇచ్చింది. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్ అని అన్నాడు అంటే ఇన్కరెక్ట్. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. అంటే 3 ఏమున్నాయి, కరెక్ట్ ఉన్నాయి, ఒక్కటి రాంగ్ ఉంది. ఆ రాంగ్ ఉన్నదాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఇందులో మనకు r ఈజ్ బ్రదర్ ఆఫ్ b అని అన్నాడు. r ఈజ్ బ్రదర్ ఆఫ్ b కరెక్టే. q ఈజ్ b's ఫాదర్ కరెక్టే. p ఈజ్ b's మదర్స్ ఫాదర్. p ఈజ్ b వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదరా, కాదు, b వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫాదర్. అంటే థర్డ్ వన్ మనకి ఇక్కడ రాంగ్, ఇన్కరెక్ట్ అన్న క్వశ్చన్ని జాగ్రత్తగా చదవాలి. 16th క్వశ్చన్, ఎట్ ద రేట్ అంటే ఇక్కడ మనకు సిస్టర్ అని ఇచ్చాడు, ఐండ్ అంటే బ్రదర్ అని ఇచ్చాడు, యాష్ అంటే వైఫ్ అని ఇచ్చాడు, ఈ సింబల్కు మదర్ అని ఇచ్చాడు, ప్లస్ అంటే ఫాదర్ అని ఇచ్చాడు. మనకు కావాల్సింది యు ఈజ్ ఏమని అన్నట్టు, యు ఈజ్ మదర్ ఆఫ్ క్యూ. నెక్స్ట్ క్యూ ఈజ్ మదర్ ఆఫ్ ఆర్. తర్వాత ఆర్ ఎట్ ద రేట్ ఎన్ అని అన్నాడు. ఎట్ ద రేట్ అంటే ఆర్ ఈజ్ సిస్టర్ ఆఫ్ ఎన్. తర్వాత ఎన్ అండ్ సి అని అన్నాడు. ఎన్ అండ్ సి అంటే ఎన్ ఈజ్ బ్రదర్ ఆఫ్ సి అని అన్నాడు. సి ఈజ్ మదర్ ఆఫ్ ఐ. ఇక్కడ మనకు ఐ ఎట్ ద రేట్ జే అని అంటే ఐ ఈజ్ సిస్టర్ ఆఫ్ జే అని. జే ఎట్ ద రేట్ ఏ అంటే జే ఈజ్ సిస్టర్ ఆఫ్ ఏ. ఇది మనకి ఇచ్చింది. ఇక్కడ క్వశ్చన్ ఏమన్నట్టు, దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ కరెక్ట్ అని అన్నట్టు అంటే ఇన్కరెక్ట్. అంటే మనకి ఇక్కడ 3 కరెక్ట్ ఉన్నాయి, ఒక్కటే రాంగ్ ఉంది. ఆ రాంగ్ ఉన్న దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ ఏమన్నాడు, సి ఈజ్ డాటర్ ఆఫ్ క్యూ. క్యూకి సి డాటర్, ఇది కరెక్టే. క్యూ ఈజ్ మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఐ. ఐకి క్యూ మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ అంట, కాదు, ఇదే రాంగ్. ఇట సెకండ్ వన్నే మనకు కరెక్ట్ అంటే ఇన్కరెక్ట్ ఆన్సర్. కావాలంటే మిగతా కూడా చెక్ చేసుకోవచ్చు. జే ఈజ్ డాటర్ ఆఫ్ సి అని అన్నాడు. సికి జే డాటర్ అవుతుంది, సికి జే డాటర్ కరెక్టే. క్యూ ఈజ్ మదర్ ఆఫ్ ఎన్. క్యూ ఈజ్ మదర్ ఆఫ్ ఎన్, ఎన్కి క్యూ మదర్. సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 70. ఇక్కడ ఎట్ ద రేట్ అంటే మనకు సిస్టర్ అని ఇచ్చాడు, ఐండ్ అంటే బ్రదర్ అని ఇచ్చాడు, యాష్ అంటే వైఫ్ అని ఇచ్చాడు, సేమ్ సింబల్ ఈ సింబల్కు మదర్ అని ఇచ్చాడు, ప్లస్ అంటే ఫాదర్ అని ఇచ్చాడు. ఓకే, ఏ అండ్ సి అంటే ఏ ఈజ్
బ్రదర్ ఆఫ్ సి. సి ప్లస్ సి అంటే సి ఈజ్ ఫాదర్ ఆఫ్ ఈ. తర్వాత ఈ దీనికి సింబల్ ఈ ఈజ్ మదర్ ఆఫ్ జి. ఓకే, దీనిలో మనకు జి యాష్ ఐఎన్ అన్నాడు, దానికి ఏమనని యాష్ అంటే వైఫ్, జి ఈజ్ వైఫ్ ఆఫ్ ఐ. నెక్స్ట్ ఐ అండ్ కే అంటే ఐ ఈజ్ బ్రదర్ ఆఫ్ కే. తర్వాత కే ప్లస్ ఎం, కే ఈజ్ ఫాదర్ ఆఫ్ ఎం. తర్వాత ఎం @ ఓ, @ అంటే ఎం ఈజ్ సిస్టర్ ఆఫ్ ఓ. క్వశ్చన్లో ఇది కూడా ఇన్కరెక్టే అడిగింది, అంటే రాంగ్ స్టేట్మెంటే మనకు కావాలి. ఇక్కడ సి ఈజ్ మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ జి. జీకి సి మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ కరెక్టే. ఓ ఈజ్ డాటర్ ఆఫ్ కే, ఓ ఈజ్ డాటర్ ఆఫ్ కే. ఇది మనకు డాటరా కేకి ఓ డాటరా సన్నా అనేది క్లారిటీ లేదు, అంటే సెకండ్ వన్నే మనకి ఇక్కడ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. ఈ కావాలంటే చెక్ చేద్దాం. ఎం ఈజ్ డాటర్ ఆఫ్ కే అని అన్నాడు, ఎం ఈజ్ డాటర్ ఆఫ్ కే కరెక్టే. కే ఈజ్ ఫాదర్ ఆఫ్ ఓ, ఓకి కే ఫాదర్ అనేది కరెక్టే, కాబట్టి ఇన్కరెక్ట్ సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ అంటే ఫాదర్, మైనస్ అంటే వైఫ్, ఇంటూ బ్రదర్, డివిజన్ డాట్. యాజ్ పర్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ ఎస్ ఈజ్ వైఫ్ ఆఫ్ క్యూ. అంటే మనకు కావాల్సింది ఏంది, ఎస్ ఎవరికి, ఎస్ ఈజ్ వైఫ్ ఆఫ్ పి, పికి వైఫ్ అవుతుంది అనేది దేని నుండి మనం రాబట్టగలుగుతాం అనేది క్వశ్చన్. ఇక్కడ మనకు నేను స్టార్టింగ్లోనే చెప్పాను, ఇలాంటి క్వశ్చన్స్ మనము జనరల్గా బ్లడ్ రిలేషన్స్ క్వశ్చన్స్ని జనరేషన్స్ని బట్టి మనం ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ డైరెక్ట్ చెప్పొచ్చు. ఎస్ ప్లస్ క్యూ అని అన్నాడు ఇక్కడ. ఫస్ట్ ఎస్ ప్లస్ క్యూ అని అంటే ఎస్ ఈజ్ ఫాదర్ ఆఫ్ క్యూ, అంటే ఇది ఎస్ ప్లస్ అయిందంటే ఆటోమేటిక్గా ఫాదర్ కాదు, ఇక్కడ మనకు కావాల్సింది ఎస్ జెండర్ మనకు మైనస్ ఉంది అంటే ఫీమేల్. ఇక్కడికి వస్తే ఇందులో మనకు ఎస్ పి గురించే కాబట్టి పి ప్లస్ అని తెలుసు, ఇక్కడ ఎస్ మైనస్ అని తెలుసు. ఇక్కడ పి ప్లస్ క్యూ అని అంటే పి ఈజ్ ఫాదర్ ఆఫ్ క్యూ. ఓకే, ఆర్ డివైడెడ్ బై ఎస్ అని అంటే ఆర్ డివైడెడ్ బై ఎస్ అంటే ఆర్ ఈజ్ డాటర్ ఆఫ్ ఎస్, అంటే సెకండ్ వన్ ఏమన్నా కరెక్ట్ అయితే కావచ్చు, చూద్దాం తర్వాత. నేను ఇక్కడ ఎలిమినేషన్ ప్రకారం ఆన్సర్ని మనం సపరేట్ చేస్తున్నా. ఎస్ ఇంటూ క్యూ అని అన్నాడు, ఎస్ ఇంటూ క్యూ అని అంటే ఎస్ ఈజ్ బ్రదర్ ఆఫ్ క్యూ, అంటే ఎస్కి ఇక్కడ ప్లస్ వస్తుంది, అంటే ఇది రాంగ్ అన్నట్టే. నెక్స్ట్ ఎస్ ఇంటూ క్యూ, ఇది కూడా బ్రదర్ వస్తుంది, ఇది రాంగే. అంటే మనకి ఇక్కడ కరెక్ట్ ఏమవుతుంది, సెకండ్ వన్ 100% కరెక్ట్ అవుతుంది. కావాలంటే మీరు చెక్ చేస్తే పి ప్లస్ క్యూ అని అంటే పి ఈజ్ ఫాదర్ ఆఫ్ క్యూ, క్యూ ఇంటూ ఆర్ అని అంటే క్యూ ఈజ్ బ్రదర్ ఆఫ్ ఆర్, ఆర్ డివైడెడ్ బై ఎస్ అంటే ఆర్ ఈజ్ డాటర్ ఆఫ్ ఎస్. అలాంటప్పుడు మనం ఇలా ఉంటాయి. క్వశ్చన్లో ఏమన్నాడు, ఎస్ ఈ ఎక్స్ప్రెషన్ ఎస్ ఈజ్ వైఫ్ ఆఫ్ పి, ఇక్కడ దీనిలో ఎస్ ఈజ్ వైఫ్ ఆఫ్ పి అయింది కాబట్టి సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. మీరు నేను ఇందులో మాత్రం ఇలా ప్లస్ అంటే ఫాదర్ అని మైనస్ అంటే వైఫ్ అని ఇట్లా డీటెయిల్గా మీకు అంటే కొత్త వాళ్ళకు కూడా అర్థం కావాలనే ఉద్దేశంతో ఇంత డీటెయిల్గా నేను రాశాను. కానీ ఇక్కడ నుండి మీరు క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు ఇలా రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఎక్స్ప్రెషన్స్ దగ్గరికి వచ్చేసి అక్కడి నుండి మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది మీరు ప్రాక్టీస్ చేయండి, ఆటోమేటిక్గా బై ఇన్స్పెక్షన్ చూసే మీరు ఆన్సర్ పెట్టగలుగుతారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సాధన ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ మరియు రిలేటివ్స్కు షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఈ నోటిఫికేషన్లోనే మంచి పోస్ట్ కొట్టాలనే కోరిక మీలో బలంగా ఉంటే సాధన అకాడమీ దిల్షుక్ నగర్లోని క్లాస్ రూమ్ కోచింగ్లో జాయిన్ కండి. ఇందులో ప్రతిరోజు క్లాస్, ఎగ్జామ్ మరియు క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్, సబ్జెక్ట్లో వీక్ ఉన్న విద్యార్థులకు స్పెషల్ క్లాసెస్ జరుగుతాయి.
ప్రశాంత వాతావరణం, క్వాలిఫైడ్ అండ్ డెడికేటెడ్ ఫ్యాకల్టీ, జాతీయ స్థాయిలో అవార్డు గ్రహీతలను కలిగి ఉన్న సంస్థ సాధన అకాడమీ. బాయ్స్ అండ్ గర్ల్స్కు ప్రత్యేక హాస్టల్ ఫెసిలిటీ కలదు. వివరాల కొరకు ఇందులో ఇచ్చిన నంబర్కు కాల్ చేయండి.